చచ్చారు. కానీ యుద్ధం చేసేటప్పుడు అవతల వాళ్ళు కూడా బాణాలు వేసినప్పుడు కొన్ని వీళ్ళకి తగలాలి కదా. చిత్రం ఏంటంటే ఒక్క ఆయుధం కూడా అమ్మవారికి తగలదు. మీరు ఆ కోణంతో పరిశీలించండి. సప్తశత శ్లోకాలు ప్రతి ఆయుధాన్ని అమ్మవారు కొడతారు, కానీ ఒక్క ఆయుధం అమ్మ శరీరానికి తగలదండి. అది ఆశ్చర్యం. ఏమిటయ్యా అంటే ఏ ఆయుధము దెబ్బతీయనిది, ఈ అగ్ని కాల్చలేనిది అయిన ఆత్మతత్వం ఏదో అదే అమ్మ అని చెప్పడం కోసం తత్వాన్ని మనకు అందించారు. అందుకే ఆవిడ ప్రతాపోన్నత స్థితి ఏంటంటే తాను గాయపడకుండా అవతల వాళ్ళని దెబ్బతీయగలిగే పరాక్రమం గనక ప్రతాపోన్నతం అన్నారు. అయితే సడన్గా మూడ్ చేంజ్ అయింది. ఎలాగంటే ప్రియరూపిణి ప్రీతాం అన్న ప్రసన్న భావం చెప్తూ ఒక్కసారి ప్రతాపోన్నతామని చూపించారు. అంటే మా అమ్మ రెండింటికి సమర్థురాలే. ఆ పాదాలు మెత్తగా ఉంటాయా గట్టిగా ఉంటాయని డౌట్ వస్తే కవి అంటాడు, కొలుచు దేవకన్యలెరుగు ఈ పద లాలిత్యము, తలపడు దానవుల కెరుక తల్లి కాళ్ల కాఠిన్యం. ఆ పాదాలు చాలా గట్టిగా ఉంటాయని రాక్షసులకు తెలుసు, మెత్తగా ఉంటాయని కొలుచుకున్న దేవకాంతలకు తెలుసు. అంటే వచ్చిన వాడు బట్టి పాదం ఒక లక్షణం మార్చేస్తుంది ఆవిడ. చూడండి, ఇక్కడ కొట్టదలుచుకుంటే కఠినమవుతుంది, అవతల వాళ్ళు సేవించదలుచుకుంటే మృదువైపోతుంది. ఇక్కడ కుజన శిక్ష సులభముగా చేయనివయే సర్వమంగళముల నిధులు జనని లలిత చరణములు. అటువంటి అమ్మవారి యొక్క దివ్య పాదములు. అందుకే సౌజన్యానికైనా కాఠిన్యానికైనా రెండిటికి తగినదండి ఆ తల్లి ఇక్కడ. అయితే ఇక్కడ మరొక భావం చూడాలి. అయ్యా ప్రియవతి ప్రీత అన్నప్పుడు అసురుల పట్ల ఆవిడికి ప్రీతి లేదా? మరి వాళ్ళని సంహరిస్తోంది కదా. ఆ పరస్పర విరుద్ధ భావాన్ని సమన్వయించుతూ ఇక్కడ రెండింటి పక్క పక్కన పెట్టాడు మహానుభావుడైనటువంటి శంకరానందుల వారు. అసురుల్ని సంహరించడం కూడా దయ యొక్క వ్యక్తీకరణే. ఇది తెలుసుకోమన్నాడు ఇక్కడ. ఆ ప్రియమైన దయ అమ్మవారు అసురుల పట్ల కూడా సంహార రూపంతో చూపిస్తుందట. అది ఎలాగో అంటే మళ్ళీ సప్తశతిలో వ్యాఖ్యానం ఉన్నది. ఆ వ్యాఖ్యానం ఇక్కడ తెలుసుకోవాలి. ఎందుకంటే అమ్మవారు అనగానే ఉగ్రంగా దుర్గలా కనబడుతుందయ్యా, మీ దేవతలందరూ చాలా హర్రర్, వాళ్ళందరూ భయంకరమైన ఆయుధాలు పట్టుకుంటారని ఎవరైనా అడిగితే మనం సమాధానం చెప్పగలగాలి కదా.